ఓం నమో వెంకటేశాయ. శ్రీరామచంద్రుడు నడయాడిన పుణ్యప్రదేశం, రామభక్తుడు ఆంజనేయ స్వామి వారి మూర్తిని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించిన క్షేత్రం కడప జిల్లాలోని దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువుదిరిన శేషాచల కొండలు ప్రారంభమయ్యే ప్రాంతం కావడంతో ఈ క్షేత్రం తిరుమలకు తొలి గడపగా వినుతికెక్కింది. ఇంతటి ప్రసిద్ధి చెందిన దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 28వ తేదీ నుండి ఫిబ్రవరి 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం దేవుని కడప పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక వైభవానికి తగ్గట్టుగా వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భక్తులను భాగస్వాములను చేస్తూ విజయవంతంగా నిర్వహించింది. తిరుమల తొలి గడప కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తుల కొంగు బంగారు క్షేత్రంగా విరాజిల్లుతోంది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ క్షేత్రంలో స్వామివారు భక్తుల ఇష్ట దైవంగా కల్పతరువుగా కొలువుదీరి పూజలందుకుంటున్నారు. కొలిచిన వారికి కోరికలను తీర్చే కామితార్థప్రదాయకునిగా వేంచేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జనవరి 28వ తేదీ నుండి ఫిబ్రవరి 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జనవరి 28వ తేదీ ఉదయం దీక్ష తిరుమంజన కార్యక్రమం ఆధ్యాత్మిక శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను, శ్రీ చక్రతాళ్వార్లను కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేన పూజ, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, వాసుదేవ పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు తిరుమంజనం నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి, జాడతోడనిచ్చలును సమర్పయామి. అలరు విశ్వాత్మకునకు ఆహనమిదే, అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే, సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని జనవరి 28వ తేదీ రాత్రి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అంకురార్పణ ఘట్టం పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగింది. ఉత్సవాలకు శుభారంభం చేస్తూ అర్చకులు భగవద్ అనుజ్ఞ, విశ్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహవాచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం తదితర క్రతువులను నిర్వహించి అంకురార్పణ చేశారు. తరువాత వాస్తు హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. జనవరి 29వ తేదీ ఉదయం ఆలయ ప్రధానార్చకులు మయూరం వెంకటశేషాచార్యుల బృందం ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద కొలువుదీర్చారు. రక్షాబంధనం, ధ్వజస్తంభానికి స్నపనం, గరుడ పూజలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు.
ఇక బ్రహ్మోత్సవాలలో తొలి రోజైన జనవరి 29వ తేదీ బుధవారం సాయంత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి ఊంజల్ సేవను నిర్వహించారు. బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో స్వామివారికి అర్చకులు వెన్నముద్ద అలంకరణ చేసి ఊయలలో వేంచేపు చేశారు. భాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య ఊంజల్ సేవ వేడుకగా సాగింది. సేవింపరు జనులాలా చేరి మొక్కరో, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. అనంతరం చంద్రప్రభ వాహన సేవను మనోహరంగా నిర్వహించారు. వెన్నముద్ద కృష్ణుని అలంకరణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు చంద్రప్రభ వాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత మేళతాళాలు, కేరళ వాయిద్యాలు, గోవిందనామ స్మరణల మధ్య చంద్రప్రభ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో. చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు. బ్రహ్మోత్సవాలలో భాగంగా జనవరి 30వ తేదీ రెండవ రోజైన గురువారం ఉదయం స్వామివారికి సూర్యప్రభ వాహనం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని సహస్ర కిరణధారి శ్రీ సూర్యనారాయణ మూర్తిగా అలంకరించి సూర్యప్రభపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, కేరళ వాయిద్యాలు, గోవిందనామ స్మరణల మధ్య దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ వీధుల్లో స్వామివారి సూర్యప్రభ వాహన సేవ చూడచక్కగా సాగింది. సూర్యప్రభ వాహనముపై సూర్యకోటి సుతేజుడు, సూర్యప్రభ వాహనముపై సూర్యకోటి సుతేజుడు, సృష్టిలోన సుందరుడు సుహిత వేద మందిరుడు, సూర్యప్రభ వాహనముపై సూర్యకోటి సుతేజుడు. ఇక గురువారం రాత్రి లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి పెద్దశేష వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. సకలాభరణ శోభితంగా అలంకరించిన దేవేరుల సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు పెద్దశేష వాహనంపై కొలువుదీర్చి పూజలు చేశారు. తరువాత భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ ఉండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆదిశేషుని పైన అలరారు శ్రీధర, ఆదిశేషుని పైన అలరారు శ్రీధర, సేదీరు మోదోర శిఖరాంత మందిర, శిఖరాంత మందిర. ఇద్దరు సతులతో ముద్దు మురి పాలతో, ఇద్దరు సతులతో ముద్దు మురి పాలతో కనువిందు చేసేవు కళ్యాణ సుందర, కళ్యాణ సుందర.
ఆదిశేషుని పైన అలరారు శ్రీధర. బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజైన శుక్రవారం ఉదయం చిన్నశేష వాహన సేవ జరిగింది. అర్చకులు బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని చిన్నశేష వాహనంపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి చిన్నశేష వాహన సేవ ఉత్సవ శోభితంగా సాగింది. చిన్న శేషవాహన రస చిద్విలాస, చిన్న శేషవాహన రస చిద్విలాస, శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస. చిన్న శేషవాహన రస చిద్విలాస, శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస. చిన్న శేషవాహన రస చిద్విలాస, విశాల శేష శేషి భావ వికాస, విశేష భక్తి కోశ స్వామి వెంకటేశ. చిన్న శేషవాహన రస చిద్విలాస. वज्रवैढूर्यमरकतमणिमाणिक्यरुचिरञ्जित रमणीयालङ्कार रागराजिता. वज्रवैढूर्यमरकतमणिमाणिक्यरुचिरञ्जित रमणीयालङ्कार रागराजिता. శుక్రవారం రాత్రి స్వామివారికి సింహవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. సకలాభరణ శోభితంగా అలంకృతులైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు శౌర్యానికి ప్రతీకైన సింహవాహనంపై కొలువుదీర్చి పూజలు చేశారు. ఆపై భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ ఉండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు సింహవాహనంపై ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు, సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు, శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు. సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు, శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు. సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు, శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు. నాలుగవ రోజైన శనివారం ఉదయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమూర్తిని రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో, సుందర శోభిత అలంకరణలతో కాళీయమర్దన అవతారంలో కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్ష వాహనంపై అధిష్ఠింపజేసిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ ఉండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ వీధుల్లో కల్పవృక్ష వాహన సేవ నయనానందకరంగా సాగింది. కామధేను వీటే కల్పవృక్షమిదే, ప్రామాణ్యము గల ప్రపన్నులకు. కామధేను వీటే కల్పవృక్షమిదే, ప్రామాణ్యము గల ప్రపన్నులకు.
ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము ధరణీధరు పాద సేవే భోగము పరమం విరిగిన ప్రపన్నులకు ధరణీధరు పాద సేవే భోగము పరమం విరిగిన ప్రపన్నులకు కామధేను విదే కల్పవృక్షమిదే ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేను విదే కల్పవృక్షమిదే శనివారం రాత్రి స్వామివారికి హనుమంత వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. సకలాభరణ శోభితంగా అలంకృతులైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు కోదండరాముని రూపంలో రామభక్తుడు హనుమంత వాహనంపై కొలువుదీర్చి పూజలు చేశారు. తరువాత భక్తుల గోవిందనామ స్మరణ మధ్య మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ స్వామివారు హనుమంత వాహనంపై ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృతచరి శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృతచరి ఐదవ రోజైన ఆదివారం ఉదయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి ముత్యపు పందిరి వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమూర్తిని రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో, సుందర శోభిత అలంకరణలతో ముత్యాల పందిరి వాహనంపై అధిష్ఠింపజేసిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ ఉండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ వీధుల్లో ముత్యపు పందిరి వాహన సేవ నయనానందకరంగా సాగింది. అతి సులభం విదే శ్రీపతి శరణము అందుకు నారదాదులు సాక్షి ప్రతిలేదు ఇదియే నిత్యానందము బహువేదంబులే ఇవే సాక్షి అతి సులభం విదే శ్రీపతి శరణము అందుకు నారదాదులు సాక్షి ప్రతిలేదు ఇదియే నిత్యానందము బహువేదంబులే ఇవే సాక్షి హరినారాయణ 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 గోవింద హరినారాయణ హరినారాయణ నారాయణ హరి గోవింద.
వేసరకు మీ జీవుడా వెదకి వెదకి దైవమును వేసరకు మీ జీవుడా వెదకి వెదకి దైవమును ఆశపాటుగా హరివున్నాడిదే అందుకు ప్రహ్లాదుడు సాక్షి. ఆదివారం రాత్రి స్వామివారికి గరుడ వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. సకలాభరణ శోభితంగా అలంకృతులైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు గరుడ వాహనంపై కొలువుదీర్చి పూజలు చేశారు. తరువాత భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ ఉండగా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు గరుడ వాహనంపై ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. కంటిమి నేడిదే గరుడాచలపతి ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి. శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు దానవాంతకుడు దయానిధి. శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు దానవాంతకుడు దయానిధి. నానా మహిమల నమ్మిన వారిని నానా మహిమల నమ్మిన వారిని పూనుక కాచే పోషకుడితడు. సోమవారం రాత్రి స్వామివారికి గజవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. సకలాభరణ శోభితంగా అలంకృతులైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు గజవాహనంపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. ఆపై భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ ఉండగా మేళ తాళాలు మంగళ వాయిద్యాల మధ్య స్వామివారు గజవాహనంపై ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల వేమారు కొత్తలాయ విశ్వలోకపతికి. ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల వేమారు కొత్తలాయ విశ్వలోకపతికి. వేమారు కొత్తలాయ విశ్వలోకపతికి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం దేవుని గడప ఆలయ మాడవీధుల్లో స్వామివారికి దివ్య రథోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు సకల బంగారు ఆభరణాలతో సుందరంగా అలంకరించి తిరుచ్చిపై కొలువుదీర్చి ఊరేగింపుగా రథం వద్దకు తీసుకువచ్చి వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత భాజా భజంత్రీలు మేళ తాళాల మధ్య లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు రథోత్సవంలో దేవేరుల సమేతంగా ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే. హరి నీవే సర్వాత్మకుడవు
వైన ఇతరములు చూడక మానవు చూచేటి కన్నులు ఏడనే వైన ఇతరములు. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి సర్వభూపాల వాహన సేవ వైభవోపేతంగా సాగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించిన అర్చకులు సర్వభూపాల వాహనంపై వేంచేపు చేసి విశేష పూజలతో సేవించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు సర్వభూపాల వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో. ఈ రచనలనే ఎవరు దలచిన ఇహ పరమంత్రములిందరికీ నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో నారాయణాయ నమో నమో. బుధవారం సాయం సంధ్యవేళలో అర్చకులు స్వామివారిని సకల స్వర్ణాభరణాలు పుష్పమాలలతో కల్కి అవతారంలో సర్వశోభితంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవ వేడుకగా జరిగింది. ఆపై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు అశ్వవాహనంపై ఊరేగారు. శోభాయమానంగా కల్కి రూపంలో అలంకార శోభితులైన స్వామివారిని అర్చకులు అశ్వవాహనంపై ఆసీనులను చేశారు. భాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల మధ్య ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. దేవా నమో దేవా పావన గుణగణ భావ దేవా నమో దేవా పావన గుణగణ భావ పావన గుణగణ భావ దేవా నమో దేవా. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఊరేగింపుగా సమీపంలోని పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని చక్రతాళ్వార్లను వేంచేపు చేశారు. పలు క్రతువులను నిర్వహించి పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ ఉండగా పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి పులకితులయ్యారు. ఇక గురువారం సాయంత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి హంసవాహన సేవ కమనీయంగా జరిగింది. సకల స్వర్ణాభరణాలు సుగంధ పుష్పమాలలతో వీణాపాణిగా అలంకరించిన స్వామివారిని హంసవాహనంపై ఆసీనులను చేశారు. భాజా భజంత్రీలు భక్తుల దైవనామ స్మరణల మధ్య హంసవాహనంలో చదువుల తల్లి సరస్వతీదేవిగా ఊరేగుతూ స్వామివారు భక్తుల నీరాజనాలు అందుకున్నారు. నీ నామమే మాకు నిధియు నిధానము నీ నామమే ఆత్మ నిధానాంజనము నీ నామమే మాకు నిధియు నిధానము నీ నామమే ఆత్మ నిధానాంజనము. అనంతరం ఉత్సవాలను పరిసమాప్తి చేస్తూ ధ్వజావరోహణం నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ధ్వజస్తంభం వద్ద కొలువుదీర్చారు. ఆపై ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించి అర్చకులు బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన ముక్కోటి దేవతలకు వీడ్కోలు పలుకుతూ ధ్వజావరోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో తెలిసీ తెలియక జరిగిన దోషాల పరిహారార్థం
దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం పుష్పయాగ మహోత్సవం పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా వేంచేపు చేసిన అర్చకులు వైదిక క్రతువులతో సేవించి షోడశోపచార పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పలు రకాల పత్రాలు వర్ణశోభిత సుగంధభరిత పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ. చూశారుగా, భక్తవత్సలుడు దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సమాహారం, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం ముందస్తు కార్యాచరణ, సమీక్షలు, పటిష్ట ప్రణాళిక, అధికారుల సమన్వయంతో దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని టీటీడీ సౌకర్యాల కల్పన, ఉత్సవాల నిర్వహణపై ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. ఓం నమో వెంకటేశాయ.